ప్రభునందు మీకందరికీ కాలనీ నివాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, మానవుడా నువ్వు మారేదన్నాడు. క్యాలెండర్లు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, 365 రోజులు చక్కగా టగటగ వెళ్ళిపోతున్నాయి. మరి 2025లో ఉన్నవారు 2006లో లేరు. మనిషి మారడం లేదు. కారణం, మనిషికి ఉన్న స్వభావము పాపము, పాపములో ఉన్న స్వభావము మరణము, మరణములో ఉన్న స్వభావము అగ్నిగుండము, పాతాళము, నరకము. దానికి యుగ యుగాలు మరి కాలుతూ ఉండాలి. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. దేవుని యందు ఎవడు నిలిచలేకుండా ఉన్నాడు. లోకములో ఉన్నాడు, లోకములో పాపమున్నది. ఓ నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అని మానవుడు తినడానికి, త్రాగడానికి ఇలాగా ఎంతో కష్టపడుతున్నాడు. తాగడానికి కష్టపడుతున్నాడు, సిగరెట్ తాగడానికి కష్టపడుతున్నాడు, బీడి తాగడానికి కష్టపడుతున్నాడు, మందు తాగడానికి కష్టపడుతున్నాడు, తాగి కక్కడానికి కూడా కష్టపడుతున్నాడు. ఎందుకు? మానవుడు సుఖము, అది సుఖము కాదండి, అది నరకము. మరి ఎందుకు నరకం అంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాడైపోయే నరకము. ఎందుకు పాడైపోతున్నాయి ఆ నరకం అంటే, ఒకటి ఆత్మకు ఒక నరకం ఉంది, మరి శరీరానికి ఒక నరకం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మానవుడా నువ్వు మారాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రేమ స్వరూపైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మానవులందరినీ ప్రేమించాడు. ఆయన తన పరిశుద్ధమైన రక్తము కార్చాడు, ఆయన శిలువ మీద మరణించాడు, ఆయన సమాధి చేయమన్నాడు. ఆయన 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఓ మానవుడా నువ్వు మారేదన్నాడు. నీ హృదయం మార్చుకోవా. క్యాలెండర్లు మారిపోతున్నాయి, కొత్త క్యాలెండర్లు వస్తున్నాయి. ఓ మానవుడా, మరి రోజులు మారిపోతున్నాయి, పుట్టినరోజులు వస్తున్నాయి, బర్త్డేలు జరుపుకుంటున్నావు. మరి ఎప్పుడు మారిపోతావు? మారవా? కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, జోబులో డబ్బులు వచ్చిన కదా నీరు మారు, ఇంటికి పెద్దకు, తిను, త్రాగు, సరిపో, పాతాళానికి, అగ్నిగుండానికి చేరుకుంటున్నావు. కానీ ఇది శాశ్వతమా? ఇది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇది ఆయాసకరము, దుఃఖకరమే. ఓ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలం ఈ 2006వ సంవత్సరంలో ఈ 5వ తారీఖున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రయాసమని భారం మోసుకుని సమస్త జనులారా నా ఎందుకు రండి, నేను విశ్రాంతి. నువ్వు కడుతున్న ఇల్లు శాశ్వతమైనది కాదు. నేను కట్టబోయే ఇంట్లో నువ్వు యుగ యుగాలు ఉంటావు. నీ ఆత్మకు చావు లేదు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఈ భూమి మీద. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు, శిలువ మరణం పొందాడు. ఆయన నిన్ను నన్ను చేర్చడానికి మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున సజీవుడుగా లేచాడు. ఓ ప్రియ సోదరి సోదరుడా, ఆలోచించకూడదు. నేడనే సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఓ ప్రియ సోదరి సోదరుడా, ఎక్కడున్నా సరే ఈ ఉదయకాలం ఈ మంచి మాటలు విని నీవు మార్పు చెందు, మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు. యేసయ్య రక్షకుడు, క్రీస్తుగా అభిషక్తుడు, నీ కొరకు ప్రాణం పెట్టి శిలువలో మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు కొందరికి దేవుడు కాదు, కానీ అందరికీ దేవుడై ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు పరలోక రాజ్యమును విడిచి ఈ లోకానికి వచ్చిన మహనీయుడు, నిన్ను నన్ను పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చిన గొప్ప రక్షకుడు. అటువంటి రక్షకుని పిలుస్తున్నాడు. ఏ మానవుడా నువ్వు మారేదన్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు మారు మనసు పొందు, నువ్వు పాప క్షమాపణ పొందు, నువ్వు రక్షణ పొందితే నేడే రక్షణ సమయం. నీ కొరకు శిలువలో రక్తం కార్చిన దేవుడు పిలుస్తున్నాడు. నీ కొరకు మరణించిన దేవుడు పిలుస్తున్నాడు. నీ కొరకు సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు పిలుస్తున్నాడు. ఇది అనుకూల సమయం, ఇది మిక్కిలి తరుణం. మంచి తరుణం మించి దొరకదు. మరి మంచిగా యేసు ప్రభువుని నమ్మి నిత్య జీవం పొందుకుంటారని చెప్పి ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తామండి.